శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 11వ తేదీ 7వ నెల 2025 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం, పాడ్యమి తిథి రాత్రి 2 గంటల 2 నిమిషాల వరకు, అనంతరం విదియ. పూర్వాషాఢ నక్షత్రం ఉదయం 6 గంటల 37 నిమిషాల వరకు, అనంతరం ఉత్తరాషాఢ నక్షత్రం. వైధృతి యోగం రాత్రి 10 గంటల 8 నిమిషాల వరకు, అనంతరం విష్కంభ యోగం. బాలవకరణం మధ్యాహ్నం 1 గంట 55 నిమిషాల వరకు, అనంతరం కౌలవకరణం. అమృత ఘడియలు రాత్రి 12 గంటల 49 నిమిషాల నుండి 2 గంటల 28 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 27 నిమిషాల నుండి 9 గంటల 18 నిమిషాల వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 43 నిమిషాల నుండి 1 గంట 34 నిమిషాల వరకు. నేటి వర్జ్యం మధ్యాహ్నం 2 గంటల 53 నిమిషాల నుండి 4 గంటల 33 నిమిషాల వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలని అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి చూచినట్లయితే, ఈనాడు ఆషాఢమాసంలో కృష్ణపక్ష ప్రారంభ దినం. ఈరోజు శుక్రవారం. పూర్వాషాఢ నక్షత్రం. నక్షత్రాల్లో ఊర్ధ్వముఖ నక్షత్రాలు, అధోముఖ నక్షత్రాలు అని మనకు ప్రత్యేకంగా చెప్పబడతాయి. వాటిల్లో అగ్నితత్వ, జలతత్వాది విధానం కూడా కొన్ని గ్రంథాల్లో నక్షత్రాల గురించి చెప్పారు. అటువంటి వాటిల్లో పూర్వాషాఢ నక్షత్రం చాలా ప్రధానమైనది. వాస్తవంగా శుభకార్యాలకు పూర్వాషాఢ నక్షత్రానికి వినియోగించరు, కానీ కొన్ని భూఘాత సంబంధమైనటువంటి కార్యక్రమాలకు, అంటే భూమిని దున్నటము, అట్లాగే బావులు తవ్వడము, బోర్లు వేయటం లాంటి వాటికి పూర్వాషాఢ నక్షత్రం చాలా ప్రశస్తమని చెప్తారు. ఎందుకంటే పూర్వాషాఢ నక్షత్రాన్ని, ఆ నామాన్ని కనుక మనం గమనించినట్లయితే, పూర్వాషాఢ జలం తోయం ఉదకం చాపమేవచ అని చెప్తారు. అందులో పూర్వాషాఢ నక్షత్రం శుక్ర నక్షత్రం కావటం వలన కళాకారులు వారి వారి అభ్యాసాన్ని ఆరంభించడానికి, నూతన అధ్యాయాన్ని వారు నేర్చుకోవడానికి, కొత్త విద్యలు నేర్చుకోవడానికి పూర్వాషాఢ నక్షత్రం అనుకూలమైనటువంటి నక్షత్రంగా చెప్తారు. ఇక శుక్రవారం గురించి చూచినట్లయితే, ఆదిత్యాది నవగ్రహాలలో 6వ గ్రహమైనటువంటి శుక్రుడు అధిష్టానంగా కలిగినటువంటి వారం శుక్రవారం. దీన్ని భృగువారం అని కూడా సంస్కృతంలో వ్యవహరిస్తారు. ఈ శుక్రవారం నాడు వారాన్ని అనుసరించి చేసేటటువంటి దేవతోపాసనలో అమ్మవారి ఆరాధన చాలా ప్రధానంగా చేస్తారు. జగదంబ అధిష్టానంగా ఉన్నటువంటి వారం కనుక ఈ శుక్రవారం నాడు అమ్మవారి ఆరాధన చాలా ప్రధానమైనది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని శాస్త్రవచనం. అమ్మవారిని నిరంతరం ఆరాధించాలి, కానీ ప్రత్యేకించి శుక్రవారం నాడు ఆరాధించడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయి. మిగిలిన రోజుల్లో దైనందిన కార్యక్రమాల్లో అమ్మవారి ఆరాధన చేయటం వీలు అవ్వనటువంటి వారు శుక్రవారం ఒక్కరోజు అమ్మవారి ఆరాధన చేసిన వారమంతా ఆ భగవతి ఆరాధన చేసినటువంటి విశేష ఫలితం లభిస్తుంది అని శాస్త్రవచనం. ఎందుకంటే జగదంబకు ఉన్నటువంటి అనేక నామాలలో అమ్మవారిని శక్తి సమన్విత, శక్తి అని పిలుస్తారు. శక్తి అంటే మానవుడు అనేటటువంటి వాడు ఏ పని చేయాలన్నా కూడా శక్తి కావాలి. మాట్లాడాలన్నా వాక్శక్తి కావాలి. ఒక పని చేయాలంటే శారీరక ఆ కాయానికి ఆ శక్తి రావాలి. ఆలోచించాలన్నా కూడా మనశ్శక్తి, ఆ చిత్తానికి ఆలోచించేటటువంటి శక్తి కావాలి. అందుకే ఎవరికైనా ఓపిక లేకపోతే శక్తిహీనుడురా అంటారు. అంతేగాని శివారాధన చేసేటటువంటి వాడని, ఈశ్వరుడు గొప్పవాడని శివహీనుడురా, వైష్ణవహీనుడురా అని అనరు, శక్తిహీనుడని అంటారు. అంటే సర్వం శక్తిమయం జగత్ అనే దేవీ భాగవతంలో చెప్పినట్లుగా ఈ జగత్తంతా కూడా శక్తిమయమని శాస్త్రవచనం. అటువంటి ఆ శక్తి దేవత యొక్క ఆరాధన శుక్రవారం నాడు చాలా విశేషం. అందులో పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి కూడా శుక్రుడు కనుక ఈరోజు అమ్మవారి ఆరాధన అందరూ యథాశక్తిగా చేసి జగదంబ యొక్క దివ్య కృపకు పరిపూర్ణంగా పాత్రులు అవుతారని, అవ్వాలని ఆశిస్తూ శ్రీమాత నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభదాయకమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సర్వకార్య విజయం సిద్ధిస్తుందో, ఏ రాశి వారికి
ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా నేటికి ఉండబోతోందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ పాడ్యమి ప్రతిపత్తిథి, శుక్రవారం, నక్షత్రం పూర్వాషాఢ, తదుపరి ఉత్తరాషాఢ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో శుక్రుడున్నాడు, మిథునంలో రవి గురువులు ఉన్నారు, కర్కాటకంలో బుధుడున్నాడు, సింహంలో కుజ కేతువులు ఉన్నారు, కుంభంలో రాహు ఉన్నాడు, ధనుస్సులో చంద్రుడున్నాడు, మీనంలో శని ఉన్నాడు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైనటువంటి వాద వివాదాలని చేయకుండా ఉండడం చాలా అవసరం. ముఖ్యంగా తమకు వ్యతిరేక భావంతో ఉండేటటువంటి వారు ఎవరైనా ఎదురొచ్చినట్లయితే చిరునవ్వు నవ్వడం తప్ప సమాధానాన్ని ఇవ్వడం కానీ లో అభిప్రాయాన్ని వెల్లడించడం కానీ సరికానే కాదు. కంటికి సంబంధించినటువంటి అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉండడం, అలాగే జీర్ణక్రియకు సంబంధించిన ఇబ్బందిని వెంటనే తొలగించుకోవడం చాలా ముఖ్యం. సంతానంలో ఏకవాక్యత ఉంటుంది. కుటుంబం అంతా కూడా సంపూర్ణ ఐకమత్య భావంతో ఉంటారు. శత్రువుల మీద విజయాన్ని సాధించడమే కాకుండా తమకు సంబంధించినటువంటి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా భద్రపరుచుకోగలుగుతారు. మిత్రులు అనుకూలురు అయినటువంటి వారి సహాయం కారణంగా. శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు మహాలక్ష్మీదేవిని గంధ జలంతో అభిషేకించినట్టయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త కాదు, అతి జాగ్రత్తని పాటిస్తారు. పై అధికారులతో లౌక్య భావాన్ని ప్రదర్శిస్తూ ఏ విధమైనటువంటి ఇబ్బంది రాకుండా తమని తాము రక్షించుకోవడమే కాకుండా తమతో ఉన్నటువంటి ఉద్యోగులకు కూడా సౌఖ్యాన్ని కలగజేస్తారు. ముఖ్యంగా న్యాయస్థానంలో ఏ విధమైన అభియోగాలు అపరిష్కృతంగా లేనటువంటి కారణంగా చెప్పలేని ఉత్సాహంతో ఉండగలుగుతారు. ఉద్యోగానికి సంబంధించిన పై స్థాయి వస్తుందని అభిలషిస్తారు, ఎదురు చూస్తారు, కానీ వచ్చే అవకాశం ఏమాత్రం ఉండకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు ధనలక్ష్మీదేవిని ఆవు పాలతో అభిషేకించినట్లయితే ఆకస్మిక ధన లాభ సూచన ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే ఆచి తూచి మాట్లాడడం చాలా అవసరం. భార్యాభర్తలైనా, అన్నదమ్ములైనా, అప్పచెల్లెళ్ళైనా, అప్పాతమ్ముళ్ళైనా మాట్లాడే మాట ఎదుటివారికి వ్యతిరేక భావంతో అర్థమవుతుందనే ఆలోచనతో మాట్లాడడం అవసరం. సొంతదైనటువంటి ఇంటిని కొనుక్కోవడం కానీ కట్టించుకోవడం కానీ చేయాలని అభిలషిస్తారు. దానికోసం ఆర్థిక సమీకరణని చేస్తూ ఉంటారు. దాదాపుగా పోగు చేయడం పూర్తయ్యే అవకాశం గోచరిస్తోంది. చదువు విషయంలో విశేషమైనటువంటి శ్రద్ధని పాటిస్తారు. అనుకూలమైనటువంటి ఫలితాలు లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా వాహనాన్ని నడిపే విషయంలో తప్పనిసరి జాగ్రత్తల్ని పాటించి తీరాలి. శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారు వరలక్ష్మీదేవిని తెల్లని పూలతో అర్చించినట్లయితే తప్పక ధన శుభ వార్త వినే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధైర్యంగా ఉంటారు,
ఏ సమస్య వచ్చినా తట్టుకోగలిగినటువంటి నేర్పరితనంతో ఉంటారు. అనుభవం కారణంగా తప్పు చేయడానికి ఖచ్చితంగా వెనుకడుతారు. ఒకవేళ ఏదైనా తెలియక పొరపాటు జరిగినటువంటి సందర్భంలో దాన్ని దబాయించరు, తప్పక ఆ తప్పుని అంగీకరిస్తారు. ఏ విధమైనటువంటి వ్యతిరేక భావము ఎవరికీ లేకుండా ఉండేలా ఉంటారు. తాము చేయగలిగినంతటి సహాయ సహకారాల్ని తమతో ఉండే ఉద్యోగులకి, తమ క్రింద పనిచేస్తూ ఉండే ఉద్యోగులకి ఇస్తారు. కీర్తి ప్రతిష్టలని కార్యాలయంలో పొందగలుగుతారు. శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారు సౌభాగ్యలక్ష్మీదేవిని ఫలరసాలతో అభిషేకించినట్టయితే తప్పక నూతన గృహ లాభానికి అవకాశం ఉంటుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తామరాకు మీద నీటి బొట్టులాగా అంటి ముట్టనట్టుగా అందరితోనూ వ్యవహరిస్తారు. ఓ విధంగా కానీ పరిశీలించి చూస్తే అదే సరైనటువంటి బతికే ఉపాయం, ఉండవలసిన తీరు కూడా. పనిచేస్తున్నటువంటి ఉద్యోగంలో చక్కని పేరుని ప్రతిష్టని పొందగలుగుతారు. చక్కగా పనిచేస్తున్నారనే అభిప్రాయంతో ఉద్యోగంలో పని ఒత్తిడి, బాధ్యత కూడా పెరిగే అవకాశం ఉంది. శారీరకమైనటువంటి అనారోగ్యం ఇంతకు ముందే శరీరం నిండుగా ఉన్నటువంటి కారణంగా నిర్లక్ష్యాన్ని చూపించడం ఏమాత్రం సరే కానే కాదు. శుక్రవారం సందర్భంగా సింహరాశి వారు వైభవలక్ష్మీదేవిని కుంకుమతో అర్చించినట్లయితే నూతన ఉద్యోగ లాభ సూచన ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అహంకార భావం హెచ్చుగా ఉంటూ ఉంటుంది. తమకంటే ఎవ్వరూ కూడా ఏ విధంగానూ మించి ఏ స్థాయిలోనూ ఏ రంగంలోనూ ఉండలేరు అనేంతటి ధీమాతో ఉంటారు. ప్రయాణాల సందర్భంలో మాత్రం తప్పనిసరి జాగ్రత్తల్ని పాటించి తీరాలి. ఆర్థికంగా తాము ఖర్చు చేసినా, ఆర్థికంగా తాము సంపాదించిన ప్రతిదానికి లెక్కలు పత్రాలు సమర్పించని పక్షంలో సొంత సంతానంతో అలాగే ప్రభుత్వ అధికారులతో ఇబ్బంది వచ్చే అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. ప్రభుత్వానికి అలాగే ఎవరి దగ్గరైనా రుణాన్ని తీసుకుని ఉంటే వారికి సరైనటువంటి సమయంలో రుణాన్ని తీర్చడం, పన్నుల్ని చెల్లించడం చేయడం చాలా అవసరం. శుక్రవారం సందర్భంగా కన్యారాశి వారు గజలక్ష్మీదేవిని పసుపుతో అర్చించినట్లయితే నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. వాయవ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని కూడా నిశితంగా పరీక్షిస్తారు. తొందరగా మాటని వదిలివేయడం అనేది ఉండదు. పట్టుదల అనేది హెచ్చుగా గోచరిస్తూ ఉంటుంది. సంతానానికి సంబంధించినటువంటి విద్యా విషయంలో ఎక్కువ ఖర్చుని చేస్తూ ఉంటారు. అయితే ఆ ఖర్చులో అనవసరమైనటువంటి వ్యయమే ఎక్కువగా ఉందనే అభిప్రాయం కుటుంబంలో ఉండే ఇతర సభ్యులకి వచ్చేటటువంటి కారణంగా కొన్ని ఇబ్బందులు, ఘర్షణలు వచ్చే అవకాశం, వాగ్రూపంగా ఘర్షణలు వచ్చే అవకాశం ఉండొచ్చు. తల్లిదండ్రులు ఒకరి ఆరోగ్య పరిస్థితి తాత్కాలికమైనటువంటి ఆందోళన స్థితిని ఏర్పాటు చేసేదిగా ఉండొచ్చు. అయితే ఏ విధమైన ఇబ్బంది మాత్రం ఉండదు. ఔషధ సేవ వల్ల పరిస్థితి సరయ్యే అవకాశం ఉంది. శుక్రవారం సందర్భంగా తులారాశి వారు సంతాన లక్ష్మీదేవిని శుద్ధ జలాలతో అభిషేకించినట్టయితే తప్పక సంతాన లాభ సూచన కలిగే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాము చేస్తున్న వ్యాపారంలో కానీ
వృత్తిలో కానీ ఉద్యోగ విషయంలో కానీ విపరీతమైనటువంటి ఒత్తిడికి గురవుతూ ఉంటారు. క్షణం తీరిక లేకుండా ఉంటారు. ఆదాయం మాత్రం తాము ఖర్చు చేసినటువంటి సమయానికి సరిపోయే విధంగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. ఆ కారణంగా నిరుత్సాహభావానికి గురయ్యే అవకాశం ఉంది. మిత్రులు, అనుభవజ్ఞులు మరో వ్యాపారాన్ని ప్రారంభించడం ఉత్తమం అనే సూచన ఇస్తారు తప్ప దానికి సహాయ సహకారాలు ఇచ్చేవారు ఉండకపోవచ్చు. ప్రస్తుత కాలాన్ని బట్టి మరో వృత్తిని వ్యాపారాన్ని చేపట్టడం ఏమాత్రమూ సరైన అంశం కాబోదు. శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు జయలక్ష్మీదేవిని చెరకు రసంతో అభిషేకించినట్లయితే ఆరోగ్యం స్వస్థత పడుతుంది. అంతేకాక ఆర్థికమైనటువంటి లాభం కూడా కలిగే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే మౌనంగా ఉంటారు, తక్కువగా మాట్లాడే ఆలోచనతో ఉంటారు. ఎదుటివారు ఏం మాట్లాడినప్పటికీ దాంట్లో ఏ తేడా ఉందా అని వెతుకుదామనే అభిప్రాయంతో వక్రీకరింపబడిన బుద్ధితో ఉండే అవకాశం ఉండొచ్చు. తల్లి తండ్రి అనే ఇరువురిలో తండ్రి యొక్క సంపూర్ణమైన సహకారం బాగా ఉండేటటువంటి కారణంగా ఆలోచనలు మరో తీరుగా ఉండే అవకాశం గోచరిస్తోంది. పెట్టుబడి పెట్టేటటువంటి విషయంలో కానీ, అలాగే రుణాన్ని ఇచ్చేటటువంటి విషయంలో కానీ ఎవరిని ఏ విధంగానూ సంప్రదించకుండా సొంతంగా ఒక నిర్ణయాన్ని తీసుకోవడం పట్ల కుటుంబ సభ్యులందరూ వ్యతిరేకించే ధోరణి ఉండొచ్చు. శుక్రవారం సందర్భంగా ధనురాశి వారు శ్రీలక్ష్మీదేవిని పంచామృతాలతో అభిషేకించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడ్డమే కాకుండా రావలసినటువంటి బకాయిలు సంపూర్ణంగా వచ్చే అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారం విశేషంగా నడుస్తూ ఉంటుంది. వృత్తిలో మంచి కీర్తి ప్రతిష్టలని సాధించుకోగలుగుతారు. అంతేకాక ఉద్యోగంలో ఎనలేనటువంటి పేరుని పొందగలుగుతారు. అందరినీ తమ వాక్చాతుర్యంతో తప్పక లోబరుచుకోగలుగుతారు. ఎవరితోనూ విరోధ వ్యతిరేక భావం ఉండదు. కానీ కుటుంబంలో ఉండేటటువంటి సంతానం చదువు విషయంలో విపరీతమైనటువంటి ఇబ్బందికి గురి చేసే అవకాశం హెచ్చుగా ఉన్నటువంటి కారణంగా గారాబాన్ని చేయకుండా ఉండడం మంచిది. అలాగని కొట్టడం తిట్టడం చేసినట్లయితే పరిస్థితి మరో తీరుగా ఉండే అవకాశం కూడా గోచరిస్తుంది. శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు విద్యాలక్ష్మి అంటే సరస్వతీదేవిని పరిమళ జలాలతో కానీ అభిషేకించినట్లయితే చక్కనైనటువంటి కళాశాల ప్రవేశం లభించడమే కాకుండా ఆర్థికమైనటువంటి వెసులుబాటు కూడా విశేషంగా కలిగే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చాలా జాగ్రత్త అయినటువంటి నడవడికతో ఉంటారు. జరిగినటువంటి పొరపాట్లని గ్రహించుకోగలుగుతారు. ఏమాత్రపు భేషజానికి పోకుండా తప్పు జరిగినటువంటి సందర్భంలో క్షమార్పణని వేడుకుంటారు, అంగీకరిస్తారు తాము చేసిన తప్పుని. కుటుంబంలో ఏ ఒక్కరితోనూ ఘర్షణ వాతావరణం లేకుండా ఉండాలని నిర్ణయాన్ని తీసుకున్నటువంటి కారణంగా సుఖ శాంతులతో జీవితం గడుస్తూ ఉంటుంది. పెట్టుబడి పెట్టేటటువంటి విషయంలో 10 మంది అనుభవజ్ఞులైన వారితో మాత్రమే ఆలోచించి చేస్తారు తప్ప ఒక్కరుగా నిర్ణయాన్ని తీసుకోరు. కుటుంబంలో పెద్ద వయసు ఉన్నటువంటి వారిని చక్కనైనటువంటి మాట తీరుతో పలకరిస్తూ వారి వయస్సు మరింత తగ్గేలాగా, వారికి జీవితం మీద మరింత కాంక్ష పెరిగేలా చేయగలుగుతారు. శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు ధాన్యలక్ష్మీదేవిని తేనెతో అభిషేకించినట్లయితే భూ సంబంధమైనటువంటి
ఆదాయం విశేషంగా లభించే అవకాశం ఉంది. అంతేకాక ఫల వృక్షాలు విశేషంగా లాభాన్ని ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది ఆర్థికంగా. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చాలా జాగ్రత్తగా ఉంటారు. వృత్తి విషయంలో, వ్యాపార విషయంలో ఎవరిని తొందర పెట్టరు. మోసం చేయాలనే ఆలోచన అసలు లేకుండా ఉంటారు. ఉద్యోగాన్ని భక్తి శ్రద్ధలతో చేసుకోగలుగుతారు. తాము సంపాదించినటువంటి ఆస్తులన్నింటినీ కూడా 1-2 మార్లు తామే స్వయంగా పర్యవేక్షించుకుంటూ అన్యాక్రాంతం కాకుండా చూసుకోగలుగుతారు. ఒకప్పుడు ఆస్తుల్ని పెంచుకోవాలని ఉన్నటువంటి ఆలోచనని క్రమక్రమంగా తొలగించుకుంటూ వెడతారు. కుటుంబంలో ఐకమత్య భావం బాగా ఉంటుంది. అన్నదమ్ములతో ఒకప్పుడు ఉన్నటువంటి వ్యతిరేక భావాలన్నీ కూడా దాదాపుగా తొలగిపోతాయి. శుక్రవారం సందర్భంగా మీనరాశి వారు విజయలక్ష్మీదేవిని నాలికేర జలం అంటే కొబ్బరి నీటితో అభిషేకించినట్లయితే శత్రువుల్ని జయించగలిగిన అవకాశం ఉంటుంది. వారి కారణంగా వ్యాపారానికి వచ్చే ఇబ్బందులు తొలగి ఆర్థికమైనటువంటి లాభం విశేషంగా ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శుక్రవారం అయినటువంటి సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ఆ తల్లిని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ద్వాదశ రాశుల వాళ్ళు సంపూర్ణంగా ఐశ్వర్య ప్రాప్తిని అందిపుచ్చుకోవటానికి, సంపూర్ణంగా ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. జన్మరాశి లేదా నామరాశిని బట్టి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే ఐశ్వర్యము ఆరోగ్యము రెండూ అందిపుచ్చుకోవచ్చు. మేషరాశి వాళ్ళు నెలకొక్కసారి గురువారం పూట పసుపు రంగు దారాన్ని రక్షా కంకణంలాగా ధరించాలి. అలా ధరిస్తూ ఉన్నట్లయితే వాళ్ళకి అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి. అలాగే మేషరాశి వాళ్ళు నెలకొక్కసారి వాళ్ళ జన్మ నక్షత్రం ఉన్నప్పుడు కానీ నామ నక్షత్రం ఉన్నప్పుడు కానీ ఎక్కడైనా అరటి చెట్టు దగ్గరకు వెళ్ళి అరటి చెట్టు దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించాలి. దీనివల్ల త్వరగా ఆరోగ్య ప్రాప్తిని ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సరే ప్రతి నెలలో కూడా చవితి తిథి రోజు గణపతిని గరికపోచలతో పూజించి గరికపోచల మాలికను గణపతికి అలంకరించాలి. అలాగే వీలైనప్పుడల్లా దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించాలి. ఈ విధి విధానాలు పాటిస్తే ఆరోగ్యము ఐశ్వర్యము వృషభ రాశి వాళ్ళకి చేకూరతాయి. అలాగే మిథున రాశిలో జన్మించిన వాళ్ళు ప్రతి నెలలో వచ్చేటటువంటి బుధవారం పూట గణపతిని జిల్లేడు పూలతో పూజించి జిల్లేడు పూల మాలికను గణపతి విగ్రహానికి లేదా చిత్రపటానికి గృహంలో అలంకరించాలి. అలాగే వీలైనప్పుడల్లా బుధవారం పూట దగ్గరలో ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి ఆలయంలో దీపాన్ని వెలిగించుకోవాలి. ఇలా చేస్తే మిథున రాశి వాళ్ళకి ఆరోగ్యము ఐశ్వర్యము చేకూరతాయి. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు ప్రతి సోమవారము కూడా శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేసుకోవటం, అలాగే అమావాస్య పౌర్ణమి తిథుల్లో దుర్గాదేవికి కుంకుమార్చన చేయటం ద్వారా ఆరోగ్యం ఐశ్వర్యం చేకూరుతాయి. అలాగే సింహరాశి వాళ్ళు తండ్రిని సేవించటం, తండ్రిని గౌరవించటం, ప్రతిరోజు తండ్రి ఆశీర్వాదం తీసుకోవటం, సూర్య నమస్కారాలు చేయటం ద్వారా విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది. కన్యారాశి వాళ్ళు బుధవారం పూట గణపతిని గరికపోచలతో పూజించటం, గరికపోచల మాలిక గణపతికి అలంకరించటం, బుధవారం పూట నెలకొకసారి ముత్తైదువులకు తాంబూల దానం ఇవ్వటం ద్వారా అదృష్టం త్వరగా చేకూరుతుంది. తులారాశి వాళ్ళు శనివారం పూట ఆంజనేయ స్వామిని జిల్లేడు పూలతో పూజించటం, శనివారం కాళికా అమ్మవారి ఆలయంలో నిమ్మకాయల దీపాన్ని వెలిగించడం ద్వారా త్వరగా అదృష్టం చేకూరుతుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి ప్రతి నెలలో వచ్చే మాస శివరాత్రి శివాభిషేకం చేయించుకోవటం ద్వారా, జన్మ నక్షత్రం ఉన్న రోజు ఎవరికైనా తీపి పదార్థాలు పంచిపెట్టడం ద్వారా ఆరోగ్యము ఐశ్వర్యము సిద్ధిస్తాయి.
ధనుస్సు రాశిలో జన్మించిన వాళ్ళు గురువారం పూట శ్రీరామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి రామనామాన్ని వీలైనన్ని సార్లు జపించుకొని శనగపిండితో తయారు చేయబడిన తీపి పదార్థాలు ఆలయ ప్రాంగణంలో పంచిపెట్టాలి. మకర రాశిలో జన్మించిన వాళ్ళు నెలకొక్కసారి దేవాలయంలో దీపారాధనల నిమిత్తమై నూనె ఇచ్చినట్లయితే త్వరగా ఆరోగ్యము ఐశ్వర్యము సిద్ధిస్తాయి. అలాగే మకర రాశి వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో కూర్చుని గోవిందనామాలు పఠించినట్లయితే తొందరగా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవచ్చు. కుంభరాశిలో జన్మించిన వాళ్ళు ప్రతి నెలలో మాస శివరాత్రి శివాభిషేకం చేసుకోవటం, అలాగే కాళికా అమ్మవారికి వీలైనప్పుడల్లా నిమ్మకాయల దండను సమర్పించడం ద్వారా తొందరగా అదృష్టం చేకూరుతుంది. మీనరాశిలో జన్మించిన వాళ్ళు అమావాస్య తర్వాత వచ్చేటటువంటి గురువారం పసుపు రంగు వస్త్రాలు ఎవరికైనా దానం ఇవ్వటం, అలాగే అమావాస్య తర్వాత వచ్చే గురువారం తాళింపు పెట్టిన శనగలు ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టడం ద్వారా త్వరగా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. 12 రాశుల వాళ్ళు రాశిని బట్టి ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించండి. సంపూర్ణంగా ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు శనివారం రాశి పరంగా కంటక శని దోషాలు, సప్తమ శని దోషాలు వీటన్నిటి నుంచి బయటపడటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.